మరీ మనం పెట్టుకున్నంత పెనానికంటే మరీ పెద్దగా కాకుండా చూసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని కాల్చి 3 పొరలు ఎలా తీసి మనం చేయొచ్చో చూపిస్తాం. రొట్టె చక్కగా రుద్దేసుకున్నాం. మరి దీన్ని చక్కగా పొరల్లా వచ్చేలా కాల్చేసుకుందాం. వేడి వేడి పెనం మీద వేసుకొని ఒక సైడ్ లైట్గా కాలగానే ఇంకొక సైడ్ మనం తిప్పేసుకుందాం. ఇప్పుడు దీని పొరలు వాటంతటా అవే ఈజీగా వచ్చేయాలి. అలా వస్తేనే మనం చేసుకున్న ఈ పిండి మనం కలుపుకున్న మెథడ్ కొంచెం ఆ వేడికి ఈ బుడగల్లా వచ్చి ఈ పొరల్ని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక సైడు మరో సైడ్ కూడా లైట్గా కాల్చేసుకుందాం. ఇలా కాల్చుకున్న తర్వాత ఈ పొర ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి ఈ కలర్ కూడా రాకూడదు. పొరలు తీసి మనం మరొక్కసారి లైట్గా కాల్చుకుందాం. ఇదే విధంగా మరో పొర కూడా ఉంటుంది, దాన్ని కూడా తీసేసి మనం కాల్చేసుకుందాం. సో ఇలా ఈ వచ్చిన పొరలతోటి మనం సమోసా చేసుకోవచ్చు. జాగ్రత్తగా తీసేసుకుందాం. చూడండి, ఇదే విధంగా మరొక పొరను కూడా తీసేసుకొని మనం సమోసాలు చుట్టుకోవచ్చు. సో మరీ ఇంత రంగు రాకూడదు, కొంచెం తక్కువ వేడిలో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, వీటితోటి సమోసాలు చుట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి 3వ పొరను కూడా లైట్గా కాల్చుకుందాం. చేసుకున్న రొట్టెల్ని ఇలా పట్టీల్లా మనం కట్ చేసేసుకుందాం. చాలా సింపుల్. ఈ పట్టీలు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కటర్ లేదనుకోండి, మనం చాకుతోటి కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పట్టీల్ని మళ్ళీ మనం ఈ మిశ్రమాన్ని వేసి చక్కగా మనం చుట్టేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉన్న వీటిని మనం ముందు ఒక త్రికోణంలా చేసుకుందాం. తర్వాత దాన్ని మరొక త్రికోణం, దాని తర్వాత మరొక త్రికోణం చేసేసి దాన్ని ఇలా మనం సమోసాలలాగే వీటిని లోపల మనం చేసుకున్న మిశ్రమాన్ని లోపల చుట్టుకోవాలి. చుట్టుకున్న తరువాత ఈ కొనల్లో కొంచెం మైదా పిండి నీళ్లతోటి కలిపిన స్లరీని మనం తీసుకొని మనం ఇలా మైదా పిండి నీళ్ళని చక్కగా ఇలా పెట్టేసి తర్వాత మన సమోసాలు చక్కగా చుట్టుకునే విధంగా దీన్ని ఇలా చుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీ త్రికోణ సమోసా మనకి రెడీ అయిపోయింది. నూనె కూడా లోపలికి పోకుండా ఎంతో చక్కగా దాన్ని చూసుకోవచ్చు. చూడండి, మరోసారి దీన్ని కరెక్ట్గా ఇలా, తర్వాత మరొకటి, తర్వాత మూడవది చేసుకున్న తర్వాత దీంట్లో ఇలా వేలు పెట్టి ఈ చిన్నగా చేసుకొని, అయితే ఈ సమోసాలు చిన్నగా క్యూట్గా ఉంటేనే బాగుంటాయి. అందుకని చెప్పేసి వాటిని మరీ పెద్దగా చేయకండి. కొంచెం ఇలా అయిన తర్వాత వీటిని కొంచెంగా అడ్జస్ట్ చేసి ఈ కొన భాగాల్లో కొంచెం అంత మైదా పిండి, అదే నీళ్లు కలుపుకున్న మైదా పిండిని ఈ విధంగా మనము చక్కగా చూసుకొని దీన్ని ఇలా సమోసాని ఇలా త్రికోణంగా మనం కట్టేసుకుంటే మన సమోసాలు చక్కగా చూడడానికి బాగుంటాయి. తర్వాత చేసుకున్న తర్వాత కూడా చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, చేయడం చాలా ఈజీ, కానీ ఒక్కసారి చేసేదాకా మనకు ఆ నమ్మకం కలగదు. అందుకని చెప్పేసి ఏం చేయాలి, మనం ఇంట్లో వీటిని చక్కగా ఇలా స్టఫ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా కొనల్ని కొంచెం అంత మైదా పిండి పెట్టుకొని మనకి నచ్చినంత షేప్ వచ్చేంత వరకు, తర్వాత మరోసారి ఈ మైదా పిండిని ఇలా వేసుకున్న తర్వాత మనం ఇదే విధంగా చక్కగా చుట్టేసుకుందాం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.